ప్రభు నామంలో మీ అందరికీ నా వందనాలు. ఈరోజు దేవుని వాక్యము, యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనం. ఆయన కొరకు ఎదురుచూసే వారి బలము నూతనపరచాలని దేవుని ఆశ. బలహీనత వలన అన్ని రకాల జబ్బులు పొంచి ఉంటాయి. కాబట్టి అందరూ విటమిన్లతో బలం పెంపొందించుకోవాలనుకుంటారు. కానీ దేవుడు సులభ మార్గం చెబుతున్నాడు. శారీరకంగా కానీ ఆత్మీయంగా కానీ బలహీనులమై ఉన్నప్పుడు పడిపోయే అవకాశం ఉంది. కానీ దేవుడు మనకు 2 రకాల బలం ఇచ్చుటకు ఇష్టపడుతున్నాడు. షరతు ఏమిటంటే దేవుని కొరకు ఎదురు చూడాలి. హోటల్కు వెళ్ళి భోజనం కొరకు అడిగి ఎదురు చూస్తాము, తెస్తారని నమ్మకంతో. అభిషిక్తుడైన తరువాత రాజగుటకు చాలా సంవత్సరాలు పట్టినా ఓపికతో దావీదు ఎదురుచూశాడు. వాగ్దాన పుత్రుడి కొరకు అబ్రహాము 25 సంవత్సరాలు ఎదురుచూశాడు. నమ్మినవాడే ఎదురు చూడగలడు. బూదిగంతముల సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుజేయువాడు ఆయనే. ఈ మాట యెషయా గ్రంథం 40వ అధ్యాయము 29వ వచనంలో ఉంటుంది. ఈ మాటను మనం విశ్వసిస్తే ఎదురు చూడగలము. కీర్తనలు 92:13లో యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు అని వ్రాయబడి ఉంది. దేవుని మందిరంలో సమృద్ధి ఉంది. అక్కడ లభించే ఆహారం శరీరాన్ని ఆత్మను చావనీయదు. జీవాహారమైన తనను తినువారికి మరణం ఉండదని యేసుప్రభు చెప్పాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 51వ వచనం. వాక్యమయ్యున్న జీవాహారాన్ని తినుట వలన శారీరకంగా ఆత్మీయంగా బలపడతాము. నీవు తింటున్నావా? అనుదినం శరీరానికి శక్తినిచ్చే ఆహారం 3 పూటలా తిన్నట్లు వాక్యము కూడా రోజు ధ్యానించాలి. ఈ ఆహారం వలన మనము బలము పొంది నిత్య నూతనంగా ఆయన మార్గాలలో నడుచుటకు, పరిచర్యలో పరిగెత్తుటకు శక్తి వస్తుంది. ఏలియా ప్రవక్త అలసిపోయి బదరీ వృక్షము కింద కూర్చున్నప్పుడు దేవదూత అతనికి భోజనమిచ్చి అతన్ని ఉత్తేజపరిచాడు. 1వ రాజులు 19వ అధ్యాయము 4-5 వచనాల్లో. తినకముందు బలహీనత వలన చనిపోవాలనుకున్నాడు. కానీ తిన్న తరువాత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేశాడు. పరిశుద్ధుడైన దేవా, నీ కొరకు ఎదురు చూసే జీవితాన్ని మీరు మాకు దయచేయండి. నీ కొరకు ఎదురు చూచిన వారికి నూతన బలం ఇస్తానని మీరు వాగ్దానం చేశారు. అట్టి నూతన బలముతో మీరు మమ్మల్ని అందరినీ నింపుతూ రమ్మని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.